ఏంటో తెలియదు కానీ కొంతమంది ఏది మాట్లాడినా సరే తగలెట్టేసినట్టే ఉంటుంది. నాగబాబు గారు ఆకోవకు చెందిన వాళ్ళే. కాబట్టి నాగబాబు గారికి రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా అవడం జరిగింది, చాలామంది తెలుసు. అంటే తమ్ముడు కష్టపడి ఏదో రకంగా పార్టీ స్థాపించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పని ఏంటంటే కనుక అన్నని తీసుకొచ్చి ఎమ్మెల్సీలో సీటుకి ఆయనకి ఇవ్వడం. నిజంగా ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నాగబాబు గారు ఏం మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒకటి అగ్గిరా చేసినట్టే ఉంటుంది. కాబట్టి నిన్న జరిగిన ఏదైతే జనసేన సభ, జైకేతన సభ జరిగిందో ఆ సభలో నాగబాబు గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలుపు, మేమే గెలిపించాం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన గెలవడం మా వల్లే, మేము లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు, మేము లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవరు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అలా అనుకుంటే కనుక అది వాళ్ళ కర్మ. పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన దాంట్లో లేదా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దాంట్లో మా పాత్ర ఉంది అని అనుకుంటే అది వాళ్ళ కర్మే. ఎందుకంటే వాళ్ళు గెలిపిస్తేనో, వాళ్ళు ప్రచారం చేస్తేనో, లేకపోతే వాళ్ళు ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు గెలిచి అనుకుంటే పొరపాటే. పవన్ కళ్యాణ్ గారు తన స్టామినా బట్టి, పవన్ కళ్యాణ్ గారు ఏంటో మాకు తెలుసు, ఆయన గెలవడం అనేది 100% జరిగిపోయేదే. కాబట్టి ఆ గెలుపులో మా పాత్ర ఉంది అని అనుకుంటే కనుక అది అచ్చుతప్పే, అది వాళ్ళ కర్మే అని నిర్మోహమాటంగా అన్నమాట. దీనికి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది ఏంటంటే కనుక వర్మ గారు. నిజమా కొండపాతలు కొట్టినట్టు చెప్పాలంటే వర్మ గారి గురించి మాట్లాడినట్టే ఉంది ఆ మాట. కాబట్టి వర్మ గారు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి పాత్ర 90% ఉందన్న మాట పిఠాపురం ప్రజలందరికీ తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అర్థమైంది కదండి. ఎందుకురా పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే 80% కాపులు అక్కడి నుంచి ఓట్ మెజార్టీ, ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి. కానీ అందులోనూ అక్కడ టీడీపీకి గట్టి పట్టున్న నాయకుడు వర్మ గారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి. అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ వర్మ గారు ఏం చెప్తే అదే. అలాంటి వర్మ గారిని రిప్లై తెచ్చుకోవడం, వర్మ గారిని బొజ్జగించి ఆయన అలా ఉంచి అక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా తిరిగారు. ఎవరో వర్మ గారు కూడా తిరిగి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో తన పాత్ర 80% ఉందని చెప్తాను నేనైతే కనుక. కాకపోతే ఎలాంటి మా పాత్ర కూడా ఉంది అని అనుకున్న వర్మ గారికి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాగబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తే కాలిపోతుంది వాళ్ళకి అదిగా. ఎందుకంటే పుండు మీద అగ్గిరా చేసినట్టు ఉంటుంది. అసలు ఏమనాలి, నిజంగా చాలామంది కృషి వల్ల మనం గెలిచాం, ఈ స్థాయికి వచ్చాం, మన పార్టీ ఈ స్థాయిలో ఉందని చెప్పాలి. త్యాగాలు చేశారు అంటారు. ఒక్కటి చెప్పండి కరెక్ట్ అయిన త్యాగం. మీ మనుగడ కోసం 40-50 సీట్లు అడిగితే ఎవరు కాదు కాబట్టి, ఎన్నిస్తే అన్ని తీసుకున్నారు కాబట్టి అది త్యాగమే కాదు. ఇంకా త్యాగం ఎక్కడుంది? 12 ఏళ్ళు పెట్టిన పార్టీ ఎప్పుడూ ఏదో పార్టీ చెంతన చేరి ఏంటి ఎవరో పక్కకి చేరి, కాబట్టి ఎవరో పక్కన ఉండి ఎవరి భుజాల మీద వాలిపోయి అలా వచ్చారు, అలా ఎదిగారు. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచన చేరారు కాబట్టి 12 ఏళ్ళు బట్టి మీకు మనుగడ ఉంది. కాబట్టి దీంట్లో త్యాగం ఎక్కడుంది? త్యాగం అంటే ఏంటి అసలు నాకు తెలియగడతాను. కానీ మీరు చేసిన త్యాగాలు ఏమన్నాయి? ఆ సభలో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేశారు. త్యాగాలు చేసింది మీరు కాదు, మిమ్మల్ని నమ్ముకున్న సైనికులు ఎవరైతే జన సైనికులు అన్నారో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకుండే అభిమతం, వాళ్ళకుండే అభిమానం అన్నీ చంపుకున్నారు. ఒకసారి మీరు టీడీపీని తిడితే వాళ్ళు తిట్టారు, మీరు బీజేపీని తిడితే వాళ్ళు తిట్టారు. మరలా మీరు టీడీపీని కౌగులించుకుంటే మరలా ఆ జెండాన్ని మోయాల్సి వచ్చింది, మరలా బీజేపీని కౌగులించుకుంటే మరలా ఆ జెండాను మోయాల్సి వచ్చేది. 2 చేతులతో 2 జెండాలు పట్టుకుంటే చాలక 3 జెండాలు పట్టుకోవాల్సి వస్తే గుప్పిడితో పట్టుకున్నారు. వాళ్ళు త్యాగం చేసిందంటే ఇక మరి ఎవరు త్యాగం చేశారనేది మీకే తెలియాలి. కాబట్టి ఎవరైతే నాగేంద్రబాబు గారు మాట్లాడారు, నాగబాబు గారు మాట్లాడారు, ఆయన మాటలు వింటే కనుక ఖచ్చితంగా వర్మ గారికి పుండు మీద కారం చల్లినట్టే. కాబట్టి ఆయన్నే అన్నట్టే డైరెక్ట్గా ఇంకా. కాబట్టి ఎవరో గెలిపిస్తే గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు తమ వల్లే అనుకుంటే అది వారి కర్మ అన్న మాట మరీ దారుణంగా ఉందండి నిజంగాను. కాబట్టి మరి అది ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నట్టు ఏంటో తెలియదు. కానీ చదువుతున్న వాళ్ళకి, విన్న వాళ్ళకి చాలా మటుకి ఒక రకమైనటువంటి డైరెక్ట్ అటాక్కే ఇది మాట అనేది అనిపించింది. మీకేమనిపించింది ఈ మాట వల్ల? ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.